నమస్తే వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. అన్న నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను ఘనంగా జరిపిన గుడివాడ తెలుగుదేశం పార్టీ నేతలు. టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన టీడీపీ నేతలు. గుడివాడలోని పలు సినీ థియేటర్లను ఆకస్మిక తనిఖీ చేపట్టిన ఆర్డీఓ. యాజమాన్యం తప్పకుండా ధరల పట్టికను కనపడేలా ఉంచాలంటూ ఆదేశాలు అతిక్రమిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరిక. రాజమాత అహల్యాబాయ్ హోల్కర్ 300వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన పట్న బీజేపీ నేతలు. అహల్యాబాయ్ జయంతి సందర్భంగా నెల రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడి. గుడివాడ నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన గుడివాడ అభివృద్ధిపై తన తొలి సంతకాన్ని చేసిన మాజీ ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావు ఎప్పటికీ గుడివాడ ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారని తెలుగుదేశం పార్టీ నాయకులు కొనియాడారు. నేడు ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ సినీ రంగంలో మకుటం లేని మహారాజుకు అగ్రస్థానంలో ఉండి కూడా తెలుగు ప్రజల కోసం రాజకీయ రంగం చేసిన ఎన్టీఆర్ అణగారిన వర్గాలకు రాజధికారం కల్పిస్తూ దేశ రాజకీయాలను ఎంతగానో ప్రభావితం చేశారన్నారు. ఎన్టీఆర్ పాలన పేద వర్గాల సంక్షేమానికి ఆయన చేసిన కృషి చిరస్థాయిగా తెలుగు ప్రజల గుండెను నిలిచిపోయి ఉంటుందని నాయకులు పేర్కొన్నారు. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎమ్మెల్యే వెనగళ్ల రాము నాయకత్వంలో గుడివాడ అభివృద్ధి ప్రజల శ్రేయస్సుకు తామంతా కృషి చేస్తున్నామని పార్టీ నాయకులు ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు, గుడివాడ టీడీపీ అధ్యక్షులు జింట్యాల రాంబాబు, రూరల్ మండల అధ్యక్షులు వాసి మురళి, సీనియర్ టీడీపీ నాయకులు పెనమనేని బాబ్జీ, డాక్టర్ గోజి సత్యనారాయణ, లింగం ప్రసాద్, చేకూరు జగన్మోహన్, పండాజు సంబయ్య, గుత్తా చంటి, టీడీపీ నాయకులు, పార్టీ అనుబంధ విభాగాల నేతలు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన సినీ ప్రపంచంలో రారాజుగా ఉన్నప్పటికీ కూడా పేదలకు సేవ చేయాలని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి ఈ రోజున నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు అండగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఆ రోజు ఆయన పెట్టబట్టి ఈ రోజున లక్షలాది మంది కార్యకర్తలతో ఈ రోజున పేద ప్రజలకు సేవ చేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి అటువంటి మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు 102వ జన్మదినం సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ గుడివాడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అసలు తెలుగు జాతి ఔన్నత్యాన్ని, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టల్ని, తెలుగువాడి రోషాన్ని ప్రపంచ దేశాల్లో చాటినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. అటువంటి నిండైన విగ్రహం ఆయన స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఈ రోజున మహావృక్షమై ఎంతోమంది లక్షలాది మంది కార్యకర్తలు ఈ రోజున ప్రజలకు అండగా ఉన్నారు. ఈరోజు రాష్ట్రం కూడా ప్రగతి పదంలో ముందుకెళ్తూ ఉంది. మరి మన గుడివాడలో ఆయన జన్మించడం మనందరికీ ఎంతో గర్వకారణం. అటువంటి మహోన్నత వ్యక్తిని మరొకసారి స్మరించుకుంటూ ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి కార్యాన్ని గుడివాడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ప్రతి సంవత్సరం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని మన పార్టీ కార్యకర్తలు అందరూ జరుపుకునేటువంటి పసుపు పండగ కార్యక్రమం ఈ రోజున కడపలో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ కూడా కార్యకర్తల యొక్క సంక్షేమం గురించి అనేక రకాలైనటువంటి తీర్మానాలు చేస్తూ మనందరి యొక్క యోగక్షేమం కోసం ఇవాళ కడప మహానాడు వేదికగా జరుగుతూ ఉన్నటువంటి మహానాడు కార్యక్రమంలోకి చాలామంది గుడివాడ నుంచి కూడా వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు తెలుగువాడి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం 9 నెలల్లో పార్టీని స్థాపించినటువంటి 9 నెలల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సుడిగాలి పర్యటన జరిపి ముఖ్యమంత్రిగా పీఠం అధిష్ఠించిన తరువాత అప్పటి వరకు మనని తెలుగువారిని మద్రాసీలుగా పిలిచేటువంటి పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా వారి యొక్క ఖ్యాతిని నిర్మడింపజేసే విధంగా ఆయన చేసినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా మన యొక్క హృదయాల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని
సంపాదించుకోవడం ఇవాళ ఆయన వచ్చిన వెంటనే బడుగు బలహీన వర్గాల కోసం 3 సెంట్ల స్థలాలను కానివ్వండి, ఆడవారికి స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు కానివ్వండి, కేజీ ₹2 బియ్యం కానివ్వండి, ఇలా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఎప్పుడూ కూడా పేదల యొక్క హృదయాల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన యొక్క బాటలో ఈ రోజున మన జాతీయ అధ్యక్షులు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, కార్యకర్తల యొక్క సంక్షేమాన్ని కాంక్షిస్తూ మరి ముందుకు వెళ్తాం అనేటువంటి కూడా మనందరం గమనించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి నందమూరి తారక రామారావు ఆ రోజు ఈ రోజు ఏ రోజు ముందు నాటికి కూడా అటువంటి వ్యక్తి పుట్టడు పెరగడం అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. సో ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈ రోజున ఈ నియోజకవర్గ పెద్దలు, కార్యకర్తల నడుమ జరుపుకోవడం చాలా ఆనందదాయకం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి 102వ జయంతిని ఈ రోజున ఇక్కడ గుడివాడ నియోజకవర్గంలో ప్రజావేదికలో అద్భుతంగా నిర్వహించడం జరుగుతోంది. ఆ రోజున సినీ రంగంలో మొగటం లేని మహారాజుగా వెలుగొందుతూ 82లో ఆ రోజున సమాజమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో ప్రజల గుండెల్లోకి ప్రజల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని 9 నెలల్లో అధికారంలో తీసుకొచ్చి బడుగు వలిగిన వర్గాల కోసం పాటుపడినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అటువంటి వ్యక్తి అటువంటి ఆశయాల్ని, అటువంటి విలువల్ని ఇవాళ మన అధ్యక్షులు నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని ముందుకు తీసుకెళ్తూ కార్యకర్తలను కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అటువంటి వారి ఆశయాల్లో స్మరించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని, పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, మమేకం అవ్వాలని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు. యుగపురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి కార్యక్రమం ఈ రోజున గుడివాడ తెలుగుదేశం ఆఫీసులో జరుపుకోవడం జరుగుతుంది. తెలుగువారు ఎప్పుడూ మరవలేని వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. సినీ రంగంలో కానీ, పౌరాణిక రంగంలో కానీ, ఈ జ్ఞానపదంలో కానీ అన్నింటిలో కూడా ఎవరో సాటు లేరు అన్నట్టుగా మెరిపించిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. అట్లాగే 9 నెలల్లో పార్టీ పెట్టి బలమైన కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని గద్దెక్కిన ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన ఆశయ సాధనలో పనిచేయాలని, అట్లాగే ఇవాళ తెలుగువారికి సంక్రాంతి పండుగ ఎట్లాగో మహానాడు కూడా ఆ విధంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది 34వ మహానాడు. అన్నగారికి సినిమా రంగంలో చేసి పేదవాళ్ళకి ఏదైనా రాజకీయంగా వచ్చి పేదవాళ్ళకి రాజకీయంగా కొన్ని విలువలతో కూడిన రాజకీయాలు ఏర్పాటు చేయాలని రాజకీయాలు రావడం జరిగింది. అట్లాగే ఎన్టీఆర్ కూడా ఆ రోజుల్లో జనతా వస్త్రాలు కానీ, పక్కా ఇల్లు కానీ, ఆడవారికి సమాన హక్కు కానీ, కిలో ₹2 బింగు అనేక సంక్షేమ పథకాలు పెడతాం జరిగింది. గతంలో రాజకీయం అంటే గ్రామీణ ప్రాంతాలు తెలిసేది కాదు. ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టి వచ్చినాకే గ్రామీణ ప్రాంతాల్లో కూడా రాజకీయం అంటే తెలిసింది. అట్లాగే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో ముందుకెళ్ళిన వ్యక్తి రామారావు గారు. ఆయన వర్ధంతి కానీ, జయంతి కానీ ఎప్పుడు కూడా ఇలాగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు గుడివాడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వెనుగల రాము గారి ఆదేశాల మేరకు గుడివాడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆయన 102వ జయంతి సందర్భంగా మరి ఆయన గురించి మా పెద్దలు చెప్పారు. అలాగే ఆయనకి భారతరత్న బిరుదు ఇవ్వాలని, అలాగే ఆయన ఆశయాలని ప్రతి కార్యకర్త మరి ఆయన ఆశయాల్లో నడవాలని, అలాగే మరి చంద్రబాబు గారి అడుగుజాడల్లో నడుస్తున్న మన లోకేష్ బాబు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వాలని ఈ గుడివాడ తరఫున మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీ రామారావు గారి 102వ జయంతి సందర్భంగా వెనుగళ్ల రాము గారి ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ ఆఫీసులో ఘనంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్యన ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. అలాగే అన్న ఎన్టీ రామారావు గారు మహిళలకు సమాన హక్కులు ఇచ్చి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీయే. అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందు ఉండాలని చెప్పి కూడా
చేసింది తెలుగుదేశం పార్టీయే. అలాగే రాజకీయంగా కూడా మహిళలు ముందుండాలని చెప్పి మహిళలకి కూడా రాజకీయంగా కూడా అవకాశాలు కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీయే. అన్న ఎన్టీ రామారావు గారు ఎందులో సినీ రంగంలో ఎందులో నటించినా కూడా ఒక కృష్ణుడు కావనివ్వండి, రాముడు కావనివ్వండి, ఒక వెంకటేశ్వర స్వామి కావనివ్వండి, ఏదైనా సరే భగవంతుడిని మనం చూడలేదు. అన్న ఎన్టీ రామారావు గారి రూపంలో మరి ఆ భగవంతుడిని చూసేవాళ్ళము. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అన్న ఎన్టీ రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా కూడా ఆయనకు ముందుకు వెళ్తా ఉన్నారు. అలాగే మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా రామారావు గారి ఆశయాలతో అనుగుణంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుడివాడ బీజేపీ ఆధ్వర్యంలో రాజమాత అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు అహల్యాబాయి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక పూజలు నిర్వహించి బైపాస్ రోడ్లోని మమతా వృద్ధాశ్రమంలో వృద్ధులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. కేంద్ర పార్టీ పిలుపు మేరకు అహల్యాబాయి హోల్కర్ జయంతి సందర్భంగా నెల రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని బీజేపీ నేతలు తెలియజేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం అహల్యాబాయి వంటి వారి చరిత్రను కనుమరుగు చేయడం జరిగిందని, నిజమైన దేశభక్తుల చరిత్రను వెలుగులోకి తీసుకువస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ప్రోగ్రాం కో కన్వీనర్ మట్టా ఝాన్సీ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు గాంధీ, ఎరబోతు అర్జున్, అంగడాల సతీష్, బీజేపీ పట్టణ అధ్యక్షులు వెంకటేష్, ఆర్కే తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాజమాత అహల్యాబాయి హోల్కర్ మన ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన మన హిందూ రాజుల్లో రాణుల్లో కూడా మరి ఒక ఉత్తమమైన నాయకురాలు. ఈవిడ 300 జయంతి సందర్భంగా మరి మోడీ గారు ఇలాంటి నాయకులు, నాయకీమణులు భారతదేశంలో ఉన్న చాలామంది యొక్క పేర్లు వెలికి తీసే భాగంగా ఈ రోజున ఆవిడ 300వ జన్మదినం మే 31న జరిగే సందర్భంగా మే 21 నుంచి 31 దాకా కేంద్ర భారతీయ జనతా పార్టీ వివిధ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున గుడివాడపట్నం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న చిన్న శివాలయం దేవాలయం నందు ఆ రాజమాత అహల్యాబాయి హోల్కర్ గారి పేరు మీద అర్చనను నిర్వహించి ఇక్కడ మనకి బైపాస్ రోడ్డు నందు గల మమతా పెద్దల ఆశ్రమం నందు ఆ పెద్దలకి మాకు తోచిన విధంగా పళ్ళ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఒకసారి దక్షిణ భారతదేశంలో మన ప్రజలకి అహల్యాబాయి హోల్కర్ గారి పేరు తెలియదు, కానీ ఒకసారి ఆవిడని మనం ఎవరు ఈవిడంటే మనకి తేలిగ్గా చెప్పే భాషలో మనకి ఈ మధ్య వచ్చిన బాహుబలి సినిమాలోని రాజమాత పాత్ర పోషించిన శివగామిని పాత్రతో సమానమైన పాత్ర ఆవిడది. ఆవిడ భర్త ఖండేరావు మరణించిన తర్వాత కుమారుడికి రాజ్యపాలన అప్పగించి 25 సంవత్సరాలు ప్రజలందరికీ కూడా సుపరమైన పరిపాలన అందించడమే కాకుండా రైతులకు కానీ, ఆ రోజున ఉన్న మహిళలకు కానీ, ఆ రోజున ఉన్న మరి వివిధ విభాగాల్లో పనిచేసే రాజరికాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రజలకి కూడా ఆవిడ చేసిన మేలుని ఇప్పటికీ కూడా ఉత్తర భారతదేశంలో కథలుగా చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి మన పాఠ్య పుస్తకాల్లో మనం ఈ రోజుకి గమనిస్తే నిరంకుశమైన కాంగ్రెస్ పరిపాలనలో ఇప్పుడు దాకా మనకి మొఘలులు, నిజాములు, తురుష్కుల యొక్క చరిత్ర ఉంది, కానీ మన దేశం యొక్క ఔన్నత్యని ఎంతో కాపాడిన ఇటువంటి మహారాణులు కానీ మహారాజుల చరిత్రని మరి వాళ్ళందరూ కూడా కనుమరుగు చేయటం జరిగింది. ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజున మన దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి ఇటువంటి నాయకీమణులు, నాయకుల యొక్క చరిత్రని మన ప్రజలందరికీ కూడా పాఠ్యాంశాల్లో చేరుస్తాం, కానీ మన ప్రజలందరికీ తెలియజేసే దిశగా మరి మన కేంద్ర పార్టీ పూనుకొని ముందుకు సాగటం కూడా మనం ఈ సందర్భంగా మనందరం కూడా కేంద్ర పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి కూడా మనందరం కూడా సహకరించి అభినందనలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. రానున్న రోజుల్లో కూడా ఇలా మన భారతదేశానికి చెందినటువంటి మహిమాన్వితుల యొక్క చరిత్రల్ని వెలికితీయడంలో భారతీయ జనతా పార్టీ ముందుంటుందని, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం అవడంలో సహకరించినటువంటి నా తోటి భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇవాళ గత మే 21వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు
ఏదైతే మనం పుణ్యశ్లోక రాజమాత అహల్యాబాయి జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఇది భారతీయ జనతా పార్టీ దశాబ్ద కాలంగా అంటే 300 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాటిని ఈ రోజున బయటికి తీయటం జరిగింది. ఇది ఒక హిస్టరీ. అయోధ్య రామ మందిరం కానీ, కాశీ పుణ్యక్షేత్రం కానీ, ఇవాళ అహల్యాబాయిది విషయం కానీ, ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇలాంటి జరిగిన కథల్ని దాచిపెట్టిన కొన్ని పార్టీలు ఇవాళ వెలికి తీసి భారతీయ జనతా పార్టీ ప్రజల సమక్షంలో వాళ్ళకి తెలియపరచడం జరుగుతుంది. ఇది ఒక హిస్టరీ. ఎలా అంటే సోమేశ్వరం, మహేశ్వరం, అట్లాగే కాశీ, ఉజ్జయిని, ఇవాళ అహల్య గారి బాయి పేరు మీద ఇండోర్లో విమానాశ్రయం ఉంది. అక్కడ ఒక విగ్రహం ఉంది. ఎవరికి తెలియని విషయాలు ఇవి. ఆ రోజుల్లోనే 1725వ సంవత్సరంలో 17 కోట్లు ఆస్తి ఆవిడది. ఆ ఆస్తితో ఆవిడ సుపరిపాలన దిశగా మరి రోడ్లు వేయటం కానీ, ఈ దేవాలయాలు డెవలప్ చేయడం కానీ జరిగింది. ఇలాంటివన్నీ కూడా రాబోయే తరాల వారికి మనకు కూడా తెలుసుకునేదానికి వాళ్ళ మోడీ గారు భారతీయ జనతా పార్టీ బయట తీసుకొచ్చి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు అమలవుతూ ఉన్నాయి. మరి ఆవిడ మహేశ్వరం అంటే మహేశ్వరి అనే చీరలని ఆవిడ ధరించి అవి పేదలకి ఆ జరి ఉన్న చీరలని ఆ రోజుల్లో బంగారం వెండి ఉన్న చీరలని పంచేవాళ్ళంట. అవి చెప్పుకుంటే కథలుగా ఆవిడ గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున 1వ పట్టణ అధ్యక్షులు కోనేటి వెంకటేష్ గారు అట్లాగే మిగతా నాయకులందరం కలిసి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఆవిడ పేరు మీద చేయడం జరుగుతుంది. మాకు ఏదైతే ఉన్నారో జిల్లా అధ్యక్షులు రథసారథి శ్రీ రాజబాబు గారు, ఆయన ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో మొత్తం అన్ని చోట్ల కూడా 30వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలను కంటిన్యూ చేసుకుంటూ 30వ తారీఖున ఎక్కడైనా సరే ఒక కాలేజీలో ఒక పెద్ద ప్రోగ్రామ్ సెమినార్ జరుగుతూ ఉంది. దానికి కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తామని తెలుస్తూ ఈ రోజున వచ్చిన మా కార్యకర్తల నాయకులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకు జై. ఈరోజు ఇండోర్ రాజమాత కీర్తిశేషులు అహల్యాబాయి హోల్కర్ గారి 300వ జన్మదినోత్సవం సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గౌరవ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత 300 సంవత్సరాల క్రితం ఆమె చేసినటువంటి సేవలకు గుర్తుగా ఈ దేశంలో స్వాతంత్ర పోరాటం బ్రిటిష్ వాళ్ళ కన్నా ముందే మరి చేసినటువంటి ఘనత ఆమెకు దక్కింది. అతి పిన్న వయసులోనే 10వ ఏటనే ఆమెకు వివాహమైంది. మరి 27వ ఏటనే భర్త చనిపోవడం, తద్వారా తన పుత్రుడికి చిన్న వయసులోనే అంటే 12 సంవత్సరాల వయసులోనే మరి అక్కడ రాజుగా ప్రకటించడం, పుత్రుడు కూడా కొద్ది సంవత్సరాలకే ఆమె చనిపోవటం, తద్వారా మరి ఆమె శోక సముద్రమైన ఉన్నటువంటి సందర్భంలో కూడా మరి ఈ దేశం కోసం ఆ రాజ్యానికి మంత్రి అయ్యి రాజమాతగా వెలుగొందుతూ 30 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ దేశంలో పవిత్ర పుణ్యక్షేత్రం అనేటువంటి 12 జ్యోతిర్లింగాలని మరి ఆనాడు ఉన్నటువంటి మహమ్మదీయుల పాలనలో మరి ధ్వంసం చేసిన సంగతి మన పూర్వీకులు చెప్తే కానీ మనకు తెలియదు. అటువంటి దేవాలయాలు అనేక పవిత్ర పుణ్యస్థలాలని తన సొంత డబ్బులతో అప్పట్లోనే కొన్ని వేల కోట్ల రూపాయలు నిధులు, కొన్ని వేల కోట్లు అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు, ఇప్పటికి కొన్ని కోట్లు అవుతాయి అన్నమాట. మరి నిధులు వెచ్చించి ఈ దేశంలో హిందూ ధర్మం కోసం చిన్న వయసులోనే పాల్పడిన నేత శ్రీమతి అహల్యాబాయి హోల్కర్ గారు. వారు అనేక మంత్రిగా వారు రాజ్య పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి అప్పట్లో రైతులు ఎక్కడ పండించిన ధాన్యం అక్కడే అమ్మాలి, కానీ ఆవిడ వచ్చిన తర్వాత ఏదైతే తన పంటని దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే విధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు ఇవ్వాలే కాదు ఆ రోజే సంస్కరణలు తీసుకొచ్చి మరి రైతు రాజ్యంగా పిలువబడినటువంటి మహానేత శ్రీమతి హోల్కర్ గారిని గౌరవ మన ప్రధానమంత్రి వర్యులు కీర్తిస్తూ 300వ జన్మదినోత్సవం సందర్భంగా మరి ఈరోజు మమతా వృద్ధాశ్రమం నందు పట్టణ భారతీయ జనతా పార్టీ 1వ అధ్యక్షులు వెంకటేష్ గారు, 2వ అధ్యక్షులు ఆర్కే గారు, సీనియర్ నాయకులు అర్జున్ గారు, మరి ఈ జిల్లా ఇన్ఛార్జ్ వర్యులు మరి అంగడాల సతీష్ గారు, మరి ఝాన్సీ గారు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ వృద్ధులకి ఈరోజు పళ్ళ పంపిణీ
చేసినందుకు గర్వంగా భావిస్తూ మరొక్కసారి నరేంద్ర మోడీ గారికి ఇలాంటి ఎందరో మహానుభావులను మా అందరికీ పరిచయం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుడివాడ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి రాజమాత పుణ్యశ్లోక అహల్యాబాయ్ హోల్కర్ మరి జయంతి సందర్భంగా ఆ తల్లిని స్మరించుకుంటూ ఈరోజు చిన్న శివాలయంలో ఆ తల్లి పేరు మీద అర్చన చేయించి మరి అదేవిధంగా మన గుడివాడ పట్టణంలో వృద్ధాశ్రమంలో ఆ తల్లి పేరు మీద ఇక్కడ ఉన్న వృద్ధులందరికీ మేము ఫ్రూట్స్ అందజేయడం జరిగింది. ఏదేమైనా సరే మన భారతీయ జనతా పార్టీ అంటే మరి 300 సంవత్సరాల క్రితం ఉన్న ఆ తల్లిని కూడా ఇప్పటికీ మనం స్మరించుకున్నాం అంటే కేవలం నరేంద్ర మోడీ గారి వల్ల. అలాంటి మహానుభావుడు, ఎందుకంటే మన దేశానికి వన్నీ తెచ్చిన వాళ్ళందరినీ, ఎందుకంటే పార్టీలతో సమాతం లేకుండా అలాంటి వారందరినీ గౌరవించాలనే ఆలోచనతో మరి ఆ తల్లిని మరి ఈ రాష్ట్రంలో కాదు దేశంలో అందరికీ కూడా ఆ తల్లిని స్మరించుకోవాలని 300 జయంతి చేయాలని మరి చెప్పడంతో మా గుడివాడ పట్టణ మరి నియోజకవర్గ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన బీజేపీ నాయకులకి కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నా. జై హింద్. థ్యాంక్ యూ. 1725 మే 31న శ్రీమతి అహల్యాబాయి హోల్కర్ గారు రాజమాతగా ఆవిడ గుర్తించబడిన 300 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మన దక్షిణ భారతదేశంలో ఆవిడ గురించిన విషయాలు తెలియకపోవడం ముదావహం. అయినప్పటికీ భారతదేశపు కీర్తి ఎల్లలు దాటి వెళ్ళినదని తెలియజేస్తూ మన మోడీ గారు, మన ప్రధానమంత్రి గౌరవనీయులు మోడీ గారు ఈ కార్యక్రమాన్ని మే 21 నుంచి 31 లోపు అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని నియోజకవర్గాల్లోనూ, అన్ని మండలాల్లోనూ జరపాలని వాయిస్ ఇచ్చినారు కనుక మేము దాని సందర్భంగా ఈ రోజున కార్యక్రమాలు చేయించాము. చిన్న శివాలయం నందు మేడం గారి పేరు మీద పూజ కార్యక్రమం అయిపోయింది. తర్వాత ఇక్కడ వితరణ, సాయంత్రం మళ్ళా కాలేజీలో ఆవిడ గురించి స్పీచ్ ఉంటుంది. గుడివాడలోని సినిమా థియేటర్లో రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. పట్టణంలోని నెక్స్ట్ G3 భాస్కర్, G3 సింధూర థియేటర్లో ప్రేక్షకులకు అందిస్తున్న వసతులను పరిశీలించిన ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం, తహసీల్దార్ రామకోటేశ్వర పరిశీలించారు. థియేటర్లో ధరల చార్టులు లేకపోవడంతో అధికారులు అసహనాన్ని వ్యక్తం చేశారు. తప్పనిసరిగా థియేటర్ల క్యాంటీన్లోనూ ధరల చార్టులు, టికెట్ల రేట్ల వివరాలను తప్పనిసరిగా ప్రేక్షకులకు కనిపించేలా ప్రదర్శించాలని ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం ఆదేశించారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావు 102వ జయంతి కార్యక్రమాన్ని స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేడియం ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహానికి స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవతి శ్రీనివాసరావు పూజా కార్యక్రమాలు నిర్వహించి నివాళులు అర్పించారు.
అనంతరం స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ క్యాంపులో వివిధ క్రీడల్లో శిక్షణ పూర్తి చేసుకున్న చిన్నారులకు యలవతి శ్రీనివాసరావు సర్టిఫికెట్లు అందజేశారు. జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను అందించిన ఎన్టీఆర్ స్టేడియం నిర్మాణానికి కృషి చేసిన అన్న నందమూరి తారక రామారావు గుడివాడ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని యలవతి శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం సంయుక్త కార్యదర్శి కిలార్పు రంగప్రసాద్ మరియు కమిటీ సభ్యులు, కోచ్లు మరియు పెద్ద ఎత్తున చిన్నారులు పాల్గొన్నారు. ఆత్మ గౌరవాన్ని దశ దిశలా వ్యాపింపజేసి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టిన మహనీయుడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి రోజు ఆయన మన గుడివాడ పట్టణానికి మనకిచ్చినటువంటి వరం ఈ నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణం. మరి మన గుడివాడ నుంచి జన్మించి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలబడినటువంటి మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు. అటువంటి మహోన్నత వ్యక్తిని స్మరించుకోవడం మన తెలుగు జాతి అదృష్టం. మన తెలుగు జాతిలో అటువంటి వజ్రం లాంటి వ్యక్తి తెలుగు జాతిలో పుట్టడం మనందరికీ ఎంతో గర్వకారణం. అటువంటి మహోన్నత వ్యక్తి ఈ రోజున తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎంతోమంది పేదలకు ఈ రోజున పార్టీ అండగా ఉందంటే చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరంగా ప్రసాదించి పేద ప్రజల కోసం అహర్నిశం తెలుగుదేశం పార్టీ కష్టపడుతుందంటే ఆయన ఇచ్చినటువంటి ఫలితం. మరి ఎన్టీఆర్ స్టేడియం విషయానికి వస్తే ఇది 26వ సమ్మర్ కోచింగ్ క్యాంప్. 26 సంవత్సరాల నుంచి మరి సుమారుగా 15-20 ఈవెంట్స్లో పిల్లలకి శిక్షణ ఇస్తూ క్రీడాంశాల్లో మంచి క్రీడాకారుల్ని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా క్రీడాకారులు తయారు చేయడంలో ఈ నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణం ముందుంది. ఈ సంవత్సరం అయితే ఇంకా బ్రహ్మాండంగా మరి సుమారుగా 1000 మంది ప్రతిరోజు పిల్లలు ఈ కోచింగ్ క్యాంపులో పాల్గొని శిక్షణ తీసుకున్నారు. అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పనిసరిగా క్రీడల్లో గుడివాడ పట్టణంలో గుడివాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులకి ఏ సహాయ సహకారాలు కావాలన్నా నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణం ఎన్టీఆర్ స్టేడియం రెడీగా ఉంటుంది, ఎప్పుడు మీకు అందుబాటులో అని తెలియజేసుకుంటూ మరి తెలుగు జాతి ఆత్మగౌరవమైన అన్న నందమూరి తారక రామారావుని స్మరించుకుంటూ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ తరఫున ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఇది మూసేసావు. అన్న నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా గుడివాడలో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో సమ్మర్ కోచింగ్ క్యాంపు ఈరోజు ముగింపు సభ. దానిలో భాగంగానే మరి యలవతి శ్రీనివాసరావు గారు చాలా విషయాలు చెప్పారు. అన్న నందమూరి తారక రామారావు గారు జన్మదినం 102వ జయంతి. మరి ఆయన నిమ్మకూరు గ్రామంలో పుట్టి అక్కడ నుంచి మరి సైకిల్ మీద పాలు తీసుకెళ్ళి అమ్ముకొని చదువుకొని అంచెలంచెలుగా పైకెదిగి 296 సినిమాలు, ఒక పాత్రని మించిన పాత్ర ఒకటి. మీ అందరికి తెలవంది కాదు, మీ పిల్లలకి చాలా విషయాలు తెలవదు కాబట్టి ఒక పాత్రకు మించిన పాత్ర ఒకటి. రాముడు కానీ, కృష్ణుడు కానీ, దుర్యోధనుడు కానీ, నకుల సహదేవులు కానీ ఏ పాత్రలో కూడా జీవం పోసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. చలనచిత్ర రంగంలో రారాజుగా ఎదుగుతూ ఆయన ఎన్నో కార్యక్రమాల్లో 1977లో తుఫాను వచ్చినప్పుడు కానివ్వండి, దివిసేపు తుఫానుకు కానివ్వండి, ఇతరత్ర కార్యక్రమాల్లో కానివ్వండి ఆయన ముందుండి సినీ పరిశ్రమను వెనకాల ఉంచుకుని ముందుకు నడిచినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. 1982వ సంవత్సరంలో ఇంతకాలం నన్ను ఆదరించిన ప్రజలకి నేనేం చేయాలి, ఏదైనా చేస్తే బాగుంటుందన్న ఒక ఆలోచనతోటి తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత 13 నెలల కాలంలో
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మన గుడివాడ పట్టణం నుంచి మరి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ముఖ్యమంత్రిగా అయ్యారు. దానిలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు పర్వతనేని జగన్మోహన్ రావు గారు కానివ్వండి, రావి సోమేశ్వరరావు కానివ్వండి, ఇతరత్ర పెద్దలు ఆయన యొక్క సూచనల ప్రకారం గుడివాడలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఒక రీతితోటి ఇక్కడ దుర్గంధంగా ఉన్నటువంటి ఈ చెరువు మనం ఈ పక్క నుంచి వెళ్ళాలంటే వాసన వచ్చేది. మరి అటువంటి పరిస్థితుల్లో మనందరికీ కూడా ఈ రోజున ఎన్ని వేల మంది నేర్చుకుంటున్నారంటే ఆయన యొక్క ఆలోచన, దాన్ని అనుసంధానం చేసినటువంటి పెద్దలు మరి ఈ రోజున దీన్ని నిర్మించినటువంటి విషయాలు. కొన్ని సంవత్సరాలుగా ఎన్టీఆర్ స్టేడియం ఈ క్రీడలను ప్రోత్సహిస్తుంది. అనేక రకాలైనటువంటి గేమ్స్ ద్వారా నేర్పించడానికి 15 మంది కోచ్ని ఏర్పాటు చేసింది. ఈ రోజున 14 క్రీడల్లో కోచింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ నేను గుడివాడ ప్రజలకి, పిల్లల తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే 2000 మంది విద్యార్థులు ముందుకొచ్చి రిజిస్టర్ చేసుకున్న తర్వాత 1000 మందికి రావడం ఏమిటి? మిగతా తల్లిదండ్రులంతా కూడా ఈ గేమ్స్ పట్ల ఆసక్తి లేకుండా కేవలం చదువు మీద కాన్సన్ట్రేట్ చేయడం, పిల్లల్ని 24 గంటలు చదివించే కార్యక్రమంలో ఉంటున్నారు. అది సరైనది కాదు. దేహారోగ్యం ఎంత ముఖ్యమో శరీర ఆరోగ్యం కూడా అంత ముఖ్యంగా ఉంటుందని ఆ పిల్లల మెదడులో ఆలోచనాశక్తి పెరుగుతుంది. తద్వారా పురోభివృద్ధికి వెళ్తారు. కాబట్టి నేను గుడివాడ పరిసర ప్రాంత ప్రజలకి, గుడివాడ ప్రాంత ప్రజలందరికీ కూడా తల్లిదండ్రులకి ప్రత్యేకంగా ఏంటంటే మీరు మీ పిల్లల్ని రోజు ఒక గంట కనీసం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. స్టేడియం కమిటీ ఈ అవకాశాన్ని కల్పిస్తుంది కావాలన్నారు, ప్రోత్సహిస్తున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించి వారు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఉంది. పండ్ల వ్యాపారి సేవా భావం కలిగిన దోబా రాజేష్ పుట్టినరోజు వేడుకలను ఆయన సన్నిహితులు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లోని రోగులకు పండ్లను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం పలువురు పట్టణ ప్రముఖులు మాట్లాడుతూ వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించడమే కాకుండా తన వంతు సేవా కార్యక్రమాన్ని సైతం చేయాలన్న సంకల్పంతో రాజేష్ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. ఆయన ఇలాగే ఆయన సేవా కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ది రమణ, మూడెడ్ల శ్రీధర్, మజ్జి శ్రీనివాస్ మరియు రాజేష్ ఫ్రెండ్స్ సర్కిల్ పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మా తమ్ముడు దోబా రాజేష్ గారి పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్లందరికీ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరపడమైనది. రాజేష్ తమ్ముడు మంచితనానికి మారిపోయారు. అట్లాగే ఆయన పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తూ గుడివాడలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇటువంటి సేవాతత్వం మరిన్ని చేసే ప్రజలకి అనుకూలంగా సేవా కార్యక్రమాలు చేయాలని నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ మెయిన్ రోడ్లో వినాయకుడి గుడి ఎదురుగుండా ఉన్న శ్రీ రాజరాజేశ్వరి ఫ్రూట్స్ అధినేత దోబా రాజేష్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా గుడివాడలో ఉన్న అనాథ శరణాలయాలు మరియు రైల్వే స్టేషన్ నందు ఉన్న వృద్ధులకి, యాచకులకి కూడా ఆయన అల్పాహారం, ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. తదుపరి గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్ నందు కూడా ఉన్న అవుట్ పేషెంట్లకు అందరికీ కూడా ఈరోజు ఈ యొక్క ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. దోబా రాజేష్ గారు ఆయన ఫ్రూట్స్ అధినేతగా ఉంటూ అతన్ని సంపాదించిన దాంట్లో ఎంతో కొంత యొక్క డబ్బుని సాయం చేయాలనే ఆలోచనతో ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా దేవుని సేవా కార్యక్రమంలో ముందుంటారు. గుడివాడ యొక్క పెద్ద వీధిలో ఉన్న అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క గుడి అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తూ రాముల వారి యొక్క పట్టాభిషేకం జరిగినప్పుడు ఎన్నో కార్యక్రమాలు, దాంతోపాటు గుడివాడలో జరుగుతున్న హిందూ సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటూ తన తోడ్పాటు అందిస్తున్నారు. రాజేష్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకొని పేదలకి కూడా సంఘ కార్యక్రమాల్లో కూడా ముందుంటూ సంఘ సేవలో కూడా పాల్గొనాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు నా జన్మదిన సందర్భంగా
నా ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంచిపెట్టడం జరిగింది. నేను ఏ కార్యక్రమం చేసినా నాకు వెన్నంటూ ఉండు నా మిత్ర బృందం అందరికీ ఇచ్చినందుకు దేవుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం మాజీ సంయుక్త కార్యదర్శి పర్వతనేని ఆనంద్ ఆర్థిక సహాయంతో బైపాస్ రోడ్లోని మమతా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు నూతన వస్త్రాలను బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకులు లింగం ప్రసాద్ విచ్చేసి వృద్ధులకు చీరలను అందజేశారు. అనంతరం లింగం ప్రసాద్ మాట్లాడుతూ పుట్టి హరికుమార్ యాదవ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎందరికో ఆదర్శనీయమని కొనియాడారు. తెలుగు వారికి ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకొచ్చిన అన్న నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను పర్వతనేని జగన్మోహన్ రావు ఆధ్వర్యంతో వృద్ధుల మధ్య నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ పెద్దలు బొగ్గవరపు తిరుపతియ్య, అజయ్, మునీంద్ర, జాజుల తాతరావు, కుందేటి హరిరాంబాబు తదితరులు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే కాన్సెప్ట్తో శ్రీకృష్ణ యాదవ సంఘం సేవా సంఘం మరి వారు అధ్యక్షుడు పుట్టి హరికుమార్ గారు ఈరోజు కాదు గతం నుంచి కూడా అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుంటూ పార్టీలకు అతీతంగా ఏ కార్యక్రమం ఉన్నా ఎక్కడ ఏం చేయాలి ఎప్పుడనేది ఒక అవగేషన్గా పెట్టుకుని దీన్ని చేయాలని ఒక మంచి కాన్సెప్ట్తో చేస్తూ ఉన్నారు. ఈ రోజున మరి ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి మా మిత్రులు ఆప్తులు మరి పర్వతనేని ఆనంద్ గారు, మరి ఆయన ఎన్టీఆర్ స్టేడియం సెక్రటరీ గారు కూడా చేశారు. మరి ఆయన నాన్నగారు మరి అది ఆ స్టేడియము ఆ రోజున అక్కడ అవటానికి మరి జగన్మోహన్ రావు గారు ముఖ్య కారణం, బాగా కీలకంగా తీసుకుని రామారావు గారితో మాట్లాడి మరి ఆ స్టేడియం అక్కడ గుడివాడ నడిబొడ్డున రావడానికి కారణం జగన్మోహన్ రావు గారు. మరి అలాగే ఈ రోజున మనం తెలుగు జాతి ముద్దుబిడ్డ విశ్వవిఖ్యాత నవరస నటనా సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన గతంలో మనం చూసుకుంటే తెలుగు జాతి అందరినీ కూడా ఒక దిశ నిర్దేశ చేసినటువంటి ఒక మహనీయుడు ఆయన. మనం గతంలో 83 ముందు పార్టీ స్థాపించక ముందు ఎక్కడ చూసినా కూడా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మదరాసీలు అని పిలిచేవాళ్ళు మనని. కానీ 83 తర్వాత ఒక తెలుగు జాతి అనేది ఉంది. ఆ జాతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇదంతా కూడా ఇలా ఉన్నారనేది ఆయన ఒక కాన్సెప్ట్ని అందరికీ తెలియజేసే విధంగా తీసుకురావడంలో ఆయన చేసినటువంటి కృషి మామూలు విషయం కాదు. అలాగే కార్యక్రమాలు ఒక మంచి కార్యక్రమాలు ఆయన చేసినటువంటి కూడు గుడ్డ నీడ ఈ కాన్సెప్ట్తోనే పార్టీని స్థాపించి 9 నెలల కాలంలో ప్రపంచంలోనే ఎక్కడ జరగని వింతగా 9 నెలల కాలంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మరి చరిత్ర సృష్టించాలన్నా ఆ చరిత్రని తిరగరాయాలన్నా కూడా అది ఎన్టీ రామారావు గారికే దక్కిందంటే అతిశయోక్తి కాదు. నిజంగా ఆయన ఒక కారణ జన్ముడు, 6 కోట్ల ప్రజల ఆరాధ్య దైవంగా జనమంతా కూడా భావించి ఆయన్ని ఒక మంచి ఇదిగా తీసుకుని అందరూ కూడా ఈరోజు తెలుగు జాతి అంతా కూడా ఎప్పుడు కూడా ఆయనకి రుణపడి ఉంటారు. తెలుగు జాతి ఉన్నంతకాలం కూడా ఆయన అజమరంగా ఉంటారనే దానిలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన చేసినటువంటి మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి అలాంటి వ్యక్తులు అలాంటి మహనీయుల యొక్క స్ఫూర్తితోనే మాలాంటి వాళ్ళం 83 నుంచి కూడా పార్టీలో ఉండి ఒక మంచి కార్యక్రమాలు ఏదైనా చేయాలి, ఏది చేసినా కూడా ఒక నీతి నిజాయితీ నిబద్ధత ఉండాలి అనే ఆలోచనతోనే మేము ప్రయాణం చేస్తాం తప్పితే ఎక్కడ కూడా అవినీతి మచ్చ ఉండకూడదు, ఒక వైట్ పేపర్ లాగా రాజకీయాల్లో ఉండాలనేది ఆయన కాన్సెప్ట్. అదేవిధంగా ఆయనకి 11 మంది పిల్లలు ఉంటే కూడా ఒక్కళ్ళు కూడా రాజకీయాల్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం కానీ, ముఖ్యమంత్రికి కుమారుడు వచ్చాడు కుమార్తె వచ్చిందని కూడా ఎప్పుడు కూడా ఒక చిన్న మచ్చ లేకుండా ఆయన చేసినటువంటిదే ఈ రోజుకి జనమందరూ కూడా ఆయన గుర్తుంచుకుంటున్నారంటే కారణం అదే. మరి ఈ సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి జయంతి ఉత్సవాన్ని ఇక్కడ జరుపుకోవటం అందుట్లో మమతా వృద్ధాశ్రమంలో మరి వృద్ధుల మధ్య వీళ్ళందరి మధ్య పాలు పంచుకున్నందుకు ఈ అవకాశాన్ని నాకు కల్పించిన ఆనంద్ గారికి, పుట్టి హరికుమార్ గారికి, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బొగ్గవరపు తిరుపతయ్య గారికి, తాతారావు గారికి, మునేంద్ర గారికి, అజయ్ గారికి, హరిబాబు గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి నా పేరు జయంతి హరికుమార్ గారికి, ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నా మీద అభిమానంతో వచ్చిన ఎన్ఎం ప్రసాద్ గారికి, పితృ సామాన్లు బొగ్గవరపు తిరుపతయ్య గారికి,
పెద్దలు అజయ్ గారికి, తాతారావు గారికి, పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఎన్టీ రామారావు గారికి మా నాన్నగారికి ఉన్న సాన్నిధ్యం ఈ కాలం వాళ్ళకి తెలియకపోవచ్చు. గతంలో మంచి అనుబంధం ఉండేది. ఆయన చిన్నప్పటి నుంచి కూడా రామారావు అంటే ఎప్పుడైతే అభిమానంతో ఉండేవారు. రామారావు దేనికోసమైతే పోరాడాడు, ఊడు గుడ్డ ఇంటి కోసం. ఆ కార్యక్రమాలు ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ వారు బాగా కష్టపడి చేస్తున్నారు, అభినందనీయం. ఈ కార్యక్రమం నాతో చేయించబడినందుకు చాలా సంతోషంగా ఉంది. రామారావుకి ఆత్మశాంతి కలగాలని ఆయన 102వ వర్ధంతి ఘనంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో దివంగత నేత కీర్తిశేషులు కళామ తల్లి, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర కళామ తల్లి ముద్దుబిడ్డ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఈ మమతా ఉద్దేశాలు చీరలు ఏర్పాటు చేశారు. ఆయన మీద ఉన్న, రామారావు గారి మీద ఉన్న అభిమానంతో పర్వతనేని ఆనంద్ గారు, వారి తండ్రి గారు జగన్మోహన్ రావు ఆయన సన్నిహితంగా తిరిగేవాళ్ళు, ఎన్టీ రామారావు గారు ఆయన మీద అభిమానంతో ఆనంద్ గారు వెంటనే హరి గారు మనం ఆయన పేరు మీద చీరలు ఏర్పాటు చేసేయండి, చీరలు మనం వృద్ధాశ్రమంలో ఇద్దామని అన్నారు. వారికి శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం తరఫున ఎన్టీఆర్ స్టేడియం మాజీ జాయింట్ సెక్రటరీ పర్వతనేని ఆనంద్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే ఈరోజు మా పెద్దలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మంచి స్వభావం గల వ్యక్తి, ఆయన చెప్పొద్దంటారు ఆయన గురించి, కాకపోతే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, గతంలో ఆయన మున్సిపల్ ఫ్లోర్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా ఎప్పుడు పిలిస్తే అప్పుడు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి మా లింగం ప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆయన చేతుల మీద, ఆనంద్ గారి చేతుల మీద ఈరోజు చీరలు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మా మిత్రులు అజయ్ గారు, ఇక మా పెద్దలు తిరుపతి గారు, తాతారావు గారు, మా మంత్రి హరిబాబు గారు, శ్రీకృష్ణ యాదవ్ మరి ప్రత్యేక ధన్యవాదాలు కొట్టాలి. ఈరోజు శ్రీకృష్ణ యాదవ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మన అందరు చెప్పేదే ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్ర నలుమూలల్లో ఈ ఒక పండగ వాతావరణంలో ఉదయం నుంచి కార్యక్రమాలు జరుగుతుంది. ఎన్టీ రామారావు గారి జన్మదినం సందర్భంగా ఆయన మన గుడివాడకు చాలా మేలు చేశారు. దాని మెయిన్ ఎన్టీఆర్ స్టేడియం పొద్దున్న ఆయన చేశారు. ఆ ఎన్టీఆర్ స్టేడియం అనేది నడిబొడ్లో ఆయన పట్టుకోబట్టి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టుకోబట్టే అది వచ్చింది. దానికి మన జగన్మోహన్ రావు గారిని కలుపుకొని హెలికాప్టర్లో కాంట్రాక్ట్ని తీసుకెళ్ళి ఒప్పించి, ఎందుకంటే ఆ స్టేడియం మా పెద్ద కాంట్రాక్టర్కి చేయటానికి కుదరదు, అయినా సరే ఇది నా సొంత నియోజకవర్గం ఖచ్చితంగా చేయాలని తలంపుతో ఆయన ఒప్పించి ముఖ్యమంత్రి గారు మన గుడివాడ నడిబొడ్లో స్టేడియం ఏర్పాటు చేయబట్టే ఇవాళ ఎంతమందికి ఉపయోగపడుతుంది. మన నడిబొడ్డు అట్లా ఉండటం చాలా కష్టం. అలాంటి రామారావు గారి జన్మదినోత్సవం చేయటం చాలా వరకు. అలాగే దీనికి రావటం ఆనంద్ గారికి ముందే చెప్పారు, ఆయనకి ఇష్టమైతే గంటలోనే ఆ కార్యక్రమం పూర్తి చేస్తారు. అలా వెంబడే వాళ్ళ నాన్నగారికి, ఆయన సీఎం, మాజీ సీఎం రామారావు సాన్నిధ్యం ఎప్పుడు ఆయన తెలుసుకుంటూనే ఉంటారు. అందువల్ల ఆనంద్ గారికి, ఇంకా లింగప్రసాద్ గారి గురించి చెప్పొద్దు, అది ఎక్కువ చెప్పొద్దని చెప్తారు ఎప్పుడు కూడా. అయితే చిన్న పని అయినా పెద్ద పని అయినా, పదవి ఉన్నా లేకపోయినా సరే, ఎవరు వచ్చినా సరే ఆయన శాతనైనంత వరకు పరిగెత్తి ఆ రాత్రి లేదు పగలేదు ఆ కార్యక్రమం వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు ఆయన కృషి చేస్తారు. పార్టీతో సంబంధం లేకుండా చేస్తారు. అలాంటి లింగప్రసాద్ గారికి, ఇంకా వేదిక వచ్చిన వాళ్ళ పెద్దలందరికీ పేరు పేరు నా ఉదయపూర్వక నమస్కారం. మరి అన్న నందమూరి స్వర్గీయ తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఇక్కడ మమతా వృద్ధాశ్రమంలో మరి చీరల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మనకి మరి పర్వతనేని ఆనంద్ గారు, మరి అలాగే లింగం ప్రసాద్ గారు మరి విచ్చేసినందుకు వారికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మరి కార్యక్రమానికి మన మానవ సేవ మాధవ సేవ అనేటువంటి సంకల్పంతో యాదవ సేవా సంఘం తరఫున పుట్టి హరికుమార్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మమతా వృద్ధాశ్రమంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని పర్వతనేని ఆనంద్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి లింగం ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా మనం నందమూరి తారక రామారావు గారిని మర్చిపోలేని విధంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మనం ఈ సందర్భంగా, ఆయన జన్మదినం సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే
అంతవరకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ఏం చేయలేదు మాకైతే తెలియదు. మాకు తెలిసిన దగ్గర నుంచి మాకు తెలిసిన నాయకుడు అంటే నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎన్నో రకమైనటువంటి ధైర్యమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ కానీ, అలాగే ఇక్కడ ₹2 కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, అలాగే ప్రతి చిన్న వ్యక్తులకు కూడా రాజకీయం తెలియజేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని పర్వతిని ఆనంద్ గారు ఇక్కడ మమతా వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి లింగం ప్రసాద్ గారు, ఆయన కూడా మాకు బాగా పరిచయం. మున్సిపాలిటీలో ఆయన చేసినటువంటి సేవలు ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉన్నాయి. ఆయన ఇంకా తెలుగుదేశంలో మంచి కార్యక్రమాలు చేసి ఆయన ఇంకా మంచి పదవులను అధిరోహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నాతో పాటు పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా స్నేహితులు పుట్టి హరికుమార్ గారు ఈ కార్యక్రమంలో ముందుండి చేయడం కూడా మాకు ఆనందంగా ఉంది. పుట్టి హరికుమార్ గారు ఇంకా మంచి సేవలు చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అన్న నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా 1 మరియు 36వ వార్డు తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో నాగవరపాడు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నేడు ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అన్న నందమూరి తారక రామారావు విగ్రహాలకు టీడీపీ నేతలు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం టీడీపీ నాయకులు చెరుకూరి జగన్మోహన్ రావు కేకును కట్ చేయగా అభిమానులు పెద్ద ఎత్తున జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం టీడీపీ పట్న అధ్యక్షులు రాంబాబు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రులు అందరూ గౌరవించే మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గుడివాడ ప్రాంత వాసి కావటం మన అందరి అదృష్టం అని ఆయన కొనియాడారు. తెలుగు వారు బ్రతుకున్నంత కాలం అన్న నందమూరి తారక రామారావును గౌరవిస్తూ ఉంటారని, ఆయన జయంతి వేడుకలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వసంతవాడ పెద్ద దుర్గారావు, శ్యామ్ గొర్ల, శ్రీలక్ష్మి, లోయ శివాజీ, కోటి, మిరుగుమాల బ్రహ్మయ్య మరియు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి కార్యక్రమాన్ని 36వ వార్డులో కమిటీ సభ్యులు, వార్డు పెద్దలు సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా ఈ రోజున కడపలో మన రాష్ట్ర కూడా అన్నగారికి జయంతి నివాళులు అర్పిస్తూ మహానాడు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ప్రతి కార్యకర్త ఉపయోగించే విధంగా వారు చేసిన సేవలకి గుర్తింపు వచ్చే విధంగా ఈరోజున మహానాడు తీర్చిదిద్దబడుతూ ఉంది. అక్కడ కూడా అనేక రకమైనటువంటి సంవత్సరంలో నిర్మాణాలు కార్యకర్తల సంక్షేమం కోసం ఆలోచిస్తూ చంద్రబాబు నాయుడు గారు అలాగే అందరూ కూడా పాల్గొనడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా ఈ రోజున తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దెబ్బతిన్నటువంటి నందమూరి తారక రామారావు గారు సినీ వినీలాకాశంలో పెద్ద వ్యక్తిగా, మంచి నటుడుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన కళామ తల్లి సేవలకి భక్తి పలికి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఇక్కడ తెలుగువాడి యొక్క ఆత్మగౌరవం ఏమాత్రం కూడా కించపరిచే విధంగా ఉండకూడదని చెప్పి దేశ అన్ని దిశల్లోనూ తెలుగువాడిని ఎక్కువగా ఏ విధమైన తెలుగు జాతి ఒక గొప్పతనాన్ని, తెలుగు జాతి ఔన్నత్యాన్ని సాగే విధంగా ఆయన 9 నెలల్లో పార్టీ పెట్టి 9 నెలల్లో సుడిగాలి పరికరంలాగా తిరిగి పార్టీ అధికారంలో తీసుకొచ్చి ఆ రోజున మనందరికీ కూడా మద్రాసీలను పిలిచేటువంటి పరిస్థితులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే పార్టీ ఏదైనా ఉంది అంటే దాని తెలుగుదేశం పార్టీగానే ఆయన మలిచినటువంటి విధానం, తర్వాత కార్యకర్తల సంక్షేమం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అన్నాత్మ ఆకలి తీసేటువంటి పరిస్థితులన్నీ కూడా ₹2 బియ్యం కానివ్వండి, ఆడపిల్లలకు ఆస్తితో సమానత కానివ్వండి, అన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజల గుండెల్లో నాడు నేడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అన్న నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను ఘనంగా జరిపిన గుడివాడ తెలుగుదేశం పార్టీ నేతలు. టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన టీడీపీ నేతలు. గుడివాడలోని పలు సినీ థియేటర్లను ఆకస్మిక తనిఖీ చేపట్టిన ఆర్డీఓ. యాజమాన్యం తప్పకుండా ధరల పట్టికను కనపడేలా ఉంచాలంటూ ఆదేశాలు అతిక్రమిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరిక. రాజమాత అహల్యాబాయ్ హోల్కర్
300వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన పట్న బీజేపీ నేతలు. అహల్యాబాయ్ జయంతి సందర్భంగా నెల రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మళ్ళీ తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.